ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర. స్వామివారు యోగ సాధన. మెట్రిక్ పరీక్షకు తెచ్చిన పుస్తకాలు చూడగానే స్వామివారికి తిరిగి కళ్ళు కనిపించకుండా, పాఠాలు అర్థం కాకుండా ఉన్నాయనటం ప్రారంభించాడు. ఇక లాభం లేదనుకుని సోదరులు ఆయనను చిత్తూరు జిల్లా రేణిగుంట దగ్గర ఉన్న ఏర్పేడులోని వ్యాసాశ్రమంలో చేర్పించారు. స్వామివారి మనసు అక్కడ కుదుటపడింది. నియమిత ఆహార విహారాలు, యోగ సాధన, నిరంతర భజనలు, భగవన్నామ సంకీర్తనము, భాగవతులు ఉపన్యాసాలతో మారుమ్రోగుతూ భగవంతునికి సాక్షాత్తు మందిరంలా ఉండే ఆ వ్యాసాశ్రమంలో స్వామివారి హృదయము, కంఠము భక్తి భావగానంతో కంచు గంటలా మారిపోయింది. ఎందరో మహానుభావులు శిష్యరికం సత్సంగం వల్ల ఆయనలో సర్వశంకలు పటాపంచలై మోక్ష మార్గం దివ్య తేజస్సుతో పాలపుంతలా కనపడసాగింది. అయితే స్వామివారిలో కల అసాధారణ శక్తి ఆయనలో దివ్య తేజస్సు పెంపొందించటమే గాక అనర్గళ ఉపన్యాసాలకు దారితీసింది. ఇక్కడ ఒక చిక్కు ఏర్పడింది. ఆ ఉపన్యాసాలకు, ఆ కంఠస్వరానికి, ఆ భక్తి భావ మాధుర్యానికి తన్మయులైన వ్యాసాశ్రమ స్వాములంతా, శ్రోతలంతా ఈ యువక యోగిని ఆశ్రమంలో అడ్డుపెట్టుకొని ఆశ్రమంలో బోధ గురువు స్థానాన్ని ఆశ్రమానికి ఒక ప్రత్యేక ఆకర్షణను కలిగిస్తాయని సంకల్పించారు. ఆయనకి ఈ విషయం తెలిపారు. ఆ కోరిక వినగానే స్వామివారికి కంపరం కలిగింది. కారణం, మానవునికి బంధాలు 1000 విధాలు. ఒకటి కీర్తి బంధాలు, అంటే సత్కీర్తి బంధాలు. 2 హోదా బంధాలు, పదవులు, గురుపీఠాలు, ఆశ్రమ నిర్వహణలు, ఉపన్యాసాలు. 3 విద్యా బంధాలు, అంటే ఉన్నత విద్యలు, ఆ విద్యను బహిర్గతం చేసుకునే తర్కాలు, తన విద్యతో ఎదుటివారిని ఓడించాలన్న తపన వగైరాలు. 4 పరోపకారణ, దాన గుణ వగైరా సాత్విక బంధాలు. వీటిలో అనర్గతంగా అహము, మనమే చేస్తున్నామన్న సాత్విక అహంకారము చోటు చేసుకుంటాయి. 5 ధనబంధం, విపరీతంగా ధనం సంపాదించటం, 10 తరాలకు సరిపడా పాతర వేయటం, దానిని రక్షించేందుకు ట్రస్టును ఏర్పాటు చేయటం, ఏ వారసులైనా దాన్ని నాశనం చేస్తారని నిరంతరం దిగులు పడటం లాంటివి. ఈ బంధాలు కొన్ని మాత్రమే. వీటిలో ఏ ఒక్క బంధంలో చిక్కుకున్నా ప్రలోభంలో పడి ముక్తికి దూరమైపోతానని గ్రహించి ఆశ్రమానికి, ఆశ్రమ స్వాములకు నమస్కరించి వారి కోరికలను తిరస్కరించి మరలా ఎర్రబల్లె చేరాడు స్వామి. ఇంటి వద్ద నిలువలేదు. మోక్ష సాధన ఇదే తపన. తపిస్తున్న భక్తునికి దారి చూపవలసిన బాధ్యత భగవంతునిదే. ఎర్రబల్లెకి సుమారు 12 మైళ్ళ దూరంలో మధ్యలో మార్కండేయ నది, అంటే మున్నేరు దాటి మొగలిచెర్ల లేక బోడవాడల మీదుగా మాలకొండ చేరారు. శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆ భక్తుని తన చేతులు చాచి సాదరంగా ఆహ్వానించారు. ఇక మాలకొండ చేరిన స్వామివారు శనివారం తప్ప కొండపైన జనసంచారం లేని కొండ గుహల్లో ధ్యాన నిమగ్నుడైనప్పటికీ దైవం పెట్టే పరీక్షల తాకిడికి కొండంతా ప్రతిధ్వనించే గర్జనలు, కొండ ఊగిపోతున్నట్లు పెళపళార్భాటాలు, మీద పడుతున్నట్లుండే క్రూర సర్పాలు, భయపడుతున్నట్లుండే వన్యమృగాలు వగైరా కఠిన పరీక్షలు తట్టుకొనలేక కొండ క్రింద ఉండే సత్రంలో కొన్నాళ్ళు ఉండటము, మరలా ఇంటికి రావటం జరుగుతూ ఉండేది. చిత్తూరు జిల్లా పాపానాయుడుపేటలోని బాలబ్రహ్మస్వామి అనే గురువు స్వామివారి మంత్రోపదేశం చేసి దీక్ష ప్రసాదించి భగవన్నామం జపం కోట్ల కొలది చేసిన తరించిన త్యాగరాజు, కబీరు, రామదాసు వగైరా మహాభక్తుల గాథలు చెప్పి గురు కటాక్ష ప్రభావం వల్ల భగవన్నామ జపంతో లీనమైపోవటం వలన ప్రకృతి శక్తులను, ప్రకృతి కల్పించే మాయా పరీక్షలను ఎదుర్కొనే శక్తి ప్రసాదించారు. అంతే. ఇక స్వామివారు ఏ శంక లేకుండా భగవన్నామము అనే ఆయుధంతో కొండంత మానసిక బలంతో మాలకొండ చేరి మాలకొండకు ఉత్తరం వైపునున్న పార్వతీదేవి మఠంపై ఉన్న శివాలయానికి ఇంకా పైన ఉన్న కొన్ని గుహలు తన సాధనకు తనువుగా ఏర్పరచుకున్నారు. కంబాల దిన్నె గ్రామ నివాసి, ప్రస్తుతం విజయవాడలోని పెద్ద ప్రఖ్యాత
దేవి డాల్ మిల్ అధిపతి అయిన శ్రీ చెక్క కేశవులు గారు మాలకొండ స్వామిని అర్చిస్తూ మన స్వామివారిని పరిచయం చేసుకొని భక్తుడై స్వామివారికి అయిన వద్దన్న వినక భక్తి పురస్కారాలుగా ఒక గ్రాడ్యుయేట్ స్టీల్ మంచం, దోమతెర, సాల్వా వగైరా సమర్పించారు. ఆ తర్వాత తనకు దేవి సాక్షాత్కారం చేయించవలసినదిగా కోరారు. ఏం ఆశ్చర్యం, ఏం అద్భుతం! ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.